సిన్నలీస్ ఏడ నేర్చుకొని వస్తుంది, రేపు చాలా టైం పడుతుంది ఈమె నేర్చుకునే వరకు అని నా డైలాగ్ నేర్చుకోకుండా వెళ్ళిన సెట్కి. రేపు ఆమె నేర్చుకునే టైంలో నావి 2 లైన్లు అవి నేర్చేసుకుంటా అని వెళ్ళి సెట్లో దిగి గౌతమ్ యాక్షన్ అనగానే టప 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 సిన్నలీస్లో మాట్లాడేసి, సో షీ ఈస్ దట్ వెల్ ప్రిపేర్డ్ and put her complete effort into performing, and she did a great job in the film. Now me question Bhageshri ki darling, me question. అడుగుతున్నాడు వంశీ అని. నేను వెళ్తాను, నాకు రిలీజ్ ఉంది, నేను ఎక్కడ ఉంటే రిలీజ్ ఆగిపోతాను. వంశీ గారు ఒక చిన్న క్లారిటీ. వంశీ గారు సార్ ఒక చిన్న క్లారిటీ. ఇందాక లక్ష్మి గారు అడిగారు పిఆర్ఓల గురించి ఒకటి. అంటే నేను పిఆర్ఓ అసోసియేషన్ సెక్రటరీగా నేను మాట్లాడుతున్నా, ప్లస్ జర్నలిస్ట్ నేను. మీరు అలా అనటం వల్ల పిఆర్ఓలు అందరూ హట్ అయ్యారు. అంటే మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళని డైరెక్ట్ పేరు చెప్తే బాగుండేది. పిఆర్ఓ వ్యవస్థను నిందించారు. నేను ఒక సెక్రటరీగా పిఆర్ఓ సెక్రటరీగా అడుగుతున్నాను, ప్లస్ నేను జర్నలిస్ట్. సినిమా రిలీజ్ హడావిడి అయిపోయిన తర్వాత పిఆర్ఓ మన అసోసియేషన్ అంతా మనం కూర్చుని మంచి డిస్కషన్. అంటే మీరు చేసే కామెంట్ చేశారు, చేసిన తర్వాత మీరు అలా అనడం కరెక్ట్ కాదు. కూర్చుందాం అంటున్నా నేను, ఇప్పుడు కాదు సార్. మీరు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు అలా ఓపెన్ చేశారు దాన్ని. దానివల్ల నన్ను చాలామంది అడిగారు, ఏంటి మీరు ఇలా బెదిరిస్తారా పిఆర్ఓలు అని ఖచ్చితంగా అడిగారు నన్ను. నేను సమాధానం ఖచ్చితంగా చెప్పుకోవాలి సార్, నేను ఖచ్చితంగా. ఎందుకంటే జోక్ చేశాడని చెప్పండి సార్. వంశీ జోక్ చేశాడు ఇంటర్వ్యూలో అని చెప్పండి, పర్లేదు. సార్ నాకు రిలీజ్ ఉందండి ప్లీజ్. సార్ ఉండొచ్చు సార్, కానీ మీరు అలా నింద వేసి తప్పించుకోవడం తప్పు. ఏం తప్పించుకున్నాను నేను సార్? ఇక్కడ సో గౌతమ్తో చేసిన ప్రీవియస్ మూవీ జెర్సీ వాజ్ లైక్ యువర్ హాల్ ఆఫ్ ఫేమ్ ఫర్ సితారా. ఫర్గెట్ రికార్డ్స్ ఆర్ కలెక్షన్స్ ఆర్ ఎనీథింగ్. సో కింగ్డమ్ అనేది విల్ ఇట్ గో టు దట్ హాల్ ఆఫ్ ఫేమ్? కింగ్డమ్ కూడా డెఫినెట్గా వన్ ఆఫ్ గౌతమ్స్ ఫైనెస్ట్ వర్క్స్. కానీ ఏంటంటే కింగ్డమ్లో వీఆర్ మోర్ హ్యాండ్లింగ్ ద డ్రామా దిస్ టైమ్. ఎమోషన్, దాంట్లో ఎక్కువ ఎమోషన్స్కి వెళ్ళాము క్రికెట్ బ్యాక్ డ్రాప్లో. ఇక్కడ ఏంటంటే ఎక్కువ డ్రామా. ఇప్పుడు దాకా మనము ఇప్పుడు వాడా చెన్నై ఇలాంటి సినిమాలు చూసినప్పుడు బాగా తీశారు గ్యాంగ్స్టర్ డ్రామా అనుకుంటాం కదా. ఎక్కువ డ్రామా అంటే గ్యాంగ్స్టర్ సినిమా అనగానే 100 మంది నరకాలి, ఇది ఈ జోన్లో కాకుండా ఒక డ్రామా బేస్డ్ ఉంటాయి కదా ఎక్కువ. ఆ స్టైల్లో గౌతమ్ అంటే మీకు తెలుసు కదా, అలానే తీస్తాడు, అతని సెన్సిబిలిటీస్ అలానే ఉంటాయి. ఆ స్టైల్లో తీసాం సినిమాని. తెలుగు ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాము, అన్ని రకాల ఎలిమెంట్స్ కవర్ చేస్తూ. సో హోప్ఫుల్లీ హాల్ ఆఫ్ ఫేమ్లు ఇవన్నీ అంటే నేషనల్ అవార్డ్స్ ఇవన్నిటి గురించి కాదు, కానీ డెఫినెట్గా గ్యాంగ్స్టర్స్ ఫిల్మ్స్లో ఒక మంచి సినిమా తీశారు తెలుగులో అని అయితే డెఫినెట్గా చెప్తారు. విజయ్ గారు లాస్ట్ 2 questions అండి. లాస్ట్ 2 questions. లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్డ్ యూ అబౌట్ చాలా సెటిల్గా ఉన్నారు మూవీకి, చాలా కంట్రోల్గా ఉన్నారు అని. సో ప్రీవియస్లీ ఈ మూవీస్కి మీరు ఆల్ అవుట్ వెళ్తారు ప్రమోషన్స్కి అన్నట్టు ఉంటుంది. సో డూ యూ లైక్ బీయింగ్ లైక్ దిస్, సెటిల్గా ఉండి లెట్ ద కంటెంట్ స్పీక్, ఆర్ యూ వాంట్ టు గో ఆల్ అవుట్ ప్రమోషన్స్? విచ్ ఈస్ మోర్? I always want to go all out. నేనే